Gurubhyo Namaha. Today class is Limits. Is a new chapter. This chapter name Limits. Okay. This chapter belongs to calculus. Calculus is the very most important branch in mathematics. The chapter name is Limits. This లిమిట్స్ చాప్టర్ ఈజ్ ది బేస్ ఆఫ్ క్యాలిక్యులస్. అంటే మనం చెప్పుకోబోయే చాప్టర్ ఇప్పుడు కొత్తగా ఈరోజు మనం చెప్పుకునే న్యూ చాప్టర్ పేరు ఏంటంటే కనుక లిమిట్స్. ఈ లిమిట్స్ అనేది క్యాలిక్యులస్కి సంబంధించినటువంటి ఒక బ్రాంచ్. ఈ లిమిట్స్ అనేది చాప్టర్ ఎందులోదంటే కనుక క్యాలిక్యులస్లో అనమాట. అంటే క్యాలిక్యులస్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బ్రాంచ్ ఇన్ మ్యాథమెటిక్స్. అయితే కనుక ఈ క్యాలిక్యులస్కి బేస్ ఏంటంటే కనుక ఈ లిమిట్. ఓకే, ఈ లిమిట్స్ చాప్టర్ స్టార్ట్ చేసుకునే ముందు మనకి దీనికి సంబంధించినటువంటి కొంచెం ప్రీవియస్ నాలెడ్జ్ ఉండాలి. సెట్స్ అంటే ఏంటి, రిలేషన్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటి, రేంజ్ అంటే ఏంటి, వేరియబుల్స్, కాన్స్టెంట్, ఆర్బిటరీ కాన్స్టెంట్స్, ఇవన్నీ కూడా మనకి కొంచెం నాలెడ్జ్ ఉంటే కనుక, సెట్ థియరీ మీద ఏ లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే కనుక ఇంట్రడక్షన్ పార్ట్లో సరిపోతుంది అనమాట. అసలు ఈ లిమిట్ డెఫినేషన్ డిస్కస్ చేసుకునే ముందు దీని గురించి చిన్న డిస్కషన్. అదేంటంటే కనుక చూడండి. ఓకే, లెట్ us కన్సిడర్ x is a variable. That variable is equal to 5. How to denote that sentence? X is equal to 5. అంటే x అనే వేరియబుల్ yకి, x అనే వేరియబుల్ 5కి ఈక్వల్ అయింది కాబట్టి దాన్ని మనం x is equal to 5 అని ఇండికేట్ చేసాం. అదే వేరియబుల్ 5 కంటే తక్కువ అయితే x less than 5. The operator less than operator equal operator. Next, the variable value x more than 5 అయితే x greater than 5. అంటే there are three operators. Equal, that variable is equal to 5. Less than, that variable less than 5. That variable more than 5. ఈ ఆపరేటర్స్ అన్ని మనం లోయర్ క్లాస్ నుంచి నేర్చుకుంటూనే వచ్చాం. కానీ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేటర్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. వాట్ ఈస్ దిస్? x. What is this operator? Arrow mark. Tends to. ten. Tends to or approaches to. దిస్ ఆపరేటర్, కొత్తగా మీకు ఒక ఆపరేటర్ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఆ ఆపరేటర్ ఏంటంటే కనుక ఈ మూడు ఆపరేటర్లు తెలుసు. ఈక్వల్ టు, లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, ఇవి మనకు తెలుసు. కొత్త ఆపరేటర్ నేను ఇంట్రడ్యూస్ చేసేది ఏంటంటే కనుక మనకు ఈ క్యాలిక్యులస్ బ్రాంచ్లో యూజ్ చేసే ఆపరేటర్ ఏంటంటే కనుక టెన్స్ టు ఆర్ అప్రోచెస్. ఓకే, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది x tends to 5? దట్ మీన్స్ ద వేరియబుల్ ఎక్స్ గోస్ టు నియరెస్ట్ వాల్యూ టు 5 అని అర్థం అంటే ఎక్స్ అనే వాల్యూ 5కి దగ్గరగంటే వెళ్తుందని అర్థం అంటే. 5కి దగ్గరగంటే వెళ్తుందంటే మీనింగ్ ఏంటి? 4.99 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4.999, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4.9998, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4.9997, గోన్ లైక్ దిస్. దాని మీనింగ్ అనమాట ఎక్స్ గోస్ టు 5 అంటే. ఇంకో విధంగా కూడా చెప్పచ్చు. x is equal to 5.0001, x is equal to 5.002, x is equal to 5.003, go on like this. This is the meaning of this operator. ఫస్ట్ ఈ ఆపరేటర్ మీనింగ్ ఏంటో మనకు తెలిస్తే కనుక ఆ లిమిట్ కాన్సెప్ట్ అర్థమవుతుంది, ఆ డెఫినేషన్ అర్థమవుతుంది, దాని మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి 1 by 1 అర్థమవుతాయి అన్నమాట. ఫస్ట్ వాట్ ఈస్ దిస్? టెన్స్ టు. ఎక్స్ టెన్స్ టు 5 means x goes to nearest value of the 5. This is operator denotes arrow mark. Arrow mark తో మనం ఇండికేట్ చేసామంటే కనుక దట్ మీన్స్ approaches to some value or tends to some value. This is one of the very most important operator in calculus. ఓకే, దాని మీనింగ్ ఏంటో చెప్పాను. ఎక్స్ అనేది 5కి రీచ్ అవుతుందంటే 2 విధాలుగా రీచ్ అవుతుందన్నమాట. ఈ విధంగానే రీచ్ అవ్వచ్చు, ఈ విధంగానే రీచ్ అవ్వచ్చు. ఇంకా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇంకా క్లియర్గా కావాలంటే కనుక చూడండి. దిస్ ఈజ్ ఎ నెంబర్ లైన్, దిస్ ఈజ్ 5. ఓకే, ఇటువైపు నుంచి వస్తున్నాయి కొన్ని వాల్యూస్. ఆ వాల్యూస్ అన్నీ కూడా ఒక నెంబర్ ఇస్తున్నాను దానికి. దిస్ ఈజ్ నెంబర్ 1, దిస్ ఈజ్ నెంబర్ 2. ఇటువైపు నుంచి వచ్చే వాల్యూస్ అన్నీ కూడా 1 తోటి ఇండికేట్ చేశాను. అంటే 5.001, 5.002 నియరెస్ట్ వాల్యూస్. ఇవన్నీ కూడా 5కి దగ్గరగా ఉన్నటువంటి నియరెస్ట్ వాల్యూస్ అన్నమాట. ఎనీ నెంబర్స్ లైస్ బిట్వీన్ ఇన్ఫినిట్లీ మెనీ వాల్యూస్
5కి దీని తర్వాత ఉండే ఇంకొక వాల్యూ 6 ఉంటుంది. 5కి 6కి మధ్యలో ఎన్ని వాల్యూస్ ఉంటాయంటే కనుక ఇన్ఫినిట్లీ మెనీ వాల్యూస్ ఉంటాయి, అన్కౌంటబుల్ అన్నమాట. అయితే కనుక 5కి దగ్గరగా ఉన్నటువంటి వాల్యూస్ ఎన్ని ఉంటాయంటే కనుక ఇప్పుడు 5 ఉంది, 5.1 ఉంది, దాని మధ్యలోనే మళ్ళీ ఇన్ఫినిట్లీ మెనీ వాల్యూస్ ఉంటాయన్నమాట. ఓకే, అలాగే 5కి నియరెస్ట్ వాల్యూస్ అన్నీ కూడా ఏంటంటే కనుక నేను ఇక్కడ 1తో ఇండికేట్ చేశాను. 5.001, 5.002, 5.003 గోన్ లైక్ దిస్. అటువంటి చాలా ఉంటాయి అన్నమాట, ఇన్ఫినిట్లీ మెనీ వాల్యూస్ ఉంటాయి. ఆ 5కి నియరెస్ట్గా ఉన్నటువంటి వాల్యూస్ అంటే అవి ఈ సైడ్ నుంచి వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఈ సైడ్ నుంచి కొన్ని వాల్యూస్ రీచ్ అవుతున్నాయి, అది 2 ఇండికేట్స్ 4.999, 4.998, 4.997, 4.996 గోన్ లైక్ దిస్. ఇలాంటి ఎన్ని వాల్యూస్ ఉంటాయి? ఇన్ఫినిట్లీ మెనీ వాల్యూస్ ఉంటాయి. టోటల్గా ఏం గోల్ ఏంటంటే కనుక ఆ ఎక్స్ వేరియబుల్ 5కి రీచ్ అవుతుంది అనమాట. అంటే దట్ మీన్స్ x tends to 5, దట్ మీన్స్ x approaches to 5, అంటే దట్ ఈక్వల్ టు నియరెస్ట్ టు 5 అంటే మనం ఏం చేస్తామంటే కనుక బై టేకింగ్ 5 అని తీసేసుకుంటున్నాం అన్నమాట. ఓకే, దాని మీనింగ్ అది తీసుకోవడానికి మట్టికి x మట్టికి 5కి x 5కి మట్టికి ఈక్వల్ కాదు. x tends to 5 అంటే x అనే వాల్యూ 5కి దగ్గరగా వస్తుంది తప్ప x మట్టికి 5 అవ్వదు. కానీ అలాంటి వాల్యూస్ అన్నీ కూడా అప్రోచ్ అవుతున్నప్పుడు మనం ఎవాల్యుయేట్ చేస్తామట. ఆ ఎవాల్యుయేట్ చేసే వాల్యూస్ని లిమిట్స్ అంటామట. మనకు ఒక ఫంక్షన్ ఇస్తాడు, ఆ ఫంక్షన్ ఎక్కడికి ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఆ ఫంక్షన్కి ఒక వాల్యూ చెప్తే కనుక ఫంక్షన్ వాల్యూ వస్తుంది. సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎనీ ఫంక్షన్, పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, వీ గెట్ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ కాల్డ్ ఫంక్షన్ వాల్యూ. ఫంక్షన్ వాల్యూ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎక్స్ టెన్స్ టు 5 అంటాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అవన్నీ ఎవాల్యుయేట్ చేయడానికి మనం ఇప్పుడు ఈ లిమిట్స్ కాన్సెప్ట్లో డెఫినేషన్ చెప్పుకుని దాని తర్వాత మనం వాటి మీద ప్రాబ్లమ్స్ అయ్యి చేయొచ్చు అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఆపరేటర్ ఇంట్రడ్యూస్ చేసాను, టెన్స్ టు అనే ఆపరేటర్. ఈ ఆపరేటర్ మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే కనుక మనం ఈ డెఫినేషన్స్ అవి చేసినప్పుడు వాటిని అర్థం చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఆపరేటర్ని ఫస్ట్ బాగా స్టడీ చేయాలి. ఏంటి, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది టెన్స్ టు? అప్రోచెస్ అంటే సమీపిస్తుందని అర్థం అంట, దగ్గరగా అంటే సమీపిస్తుందని అర్థం అంట. ఓకే, సో 5 నెంబర్ లైన్ మీద 5 అనేది తీసుకుంటే ఇటు నుంచి కొన్ని వాల్యూస్ రీచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. రీచ్ అవి వీటి యొక్క వాల్యూస్ ఏంటి 5 దగ్గరకంటే వెళ్తున్నాయి. ఇటు నుంచి వచ్చే వాల్యూస్ అన్నీ కూడా ఏంటి 5 దగ్గరకంటే వెళ్తున్నాయి. ఈ సెట్లో ఉన్నటువంటి వాల్యూస్ నియరెస్ట్ గోస్ టు 5. వాటి యొక్క గోల్ ఏంటంటే కనుక 5ని రీచ్ అవ్వడానికే. దాన్ని మనం ఎక్స్ టెన్స్ టు 5 అంటామట. ఇలాంటి 2 సెట్లు ఫామ్ అవుతాయి, సెట్ 1, సెట్ 2. ఈ 2 సెట్స్ యొక్క ఏంటి, ఎక్స్ అనే వేరియబుల్ ఎక్కడికి రీచ్ అవ్వాలి, 5కి రీచ్ అవుతుంది అన్నమాట. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది టెన్స్ టు, దట్ ఈస్ అప్రోచెస్. ఓకే, మీకు లిమిట్స్లో ఆపరేటర్ అంటే ఈ ఆపరేటర్ అంటే మీనింగ్ అంటే ఏంటో చెప్పాను. దిస్ ఈజ్ టెన్స్ టు, దట్ మీన్స్ అప్రోచెస్. ఓకే, వేరియబుల్ అప్రోచెస్ టు సమ్ న్యూమరికల్ వాల్యూ. ఆ యొక్క ఆపరేటర్ మీనింగ్ అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఒక వేరియబుల్ ఒక న్యూమరికల్ వాల్యూకి అప్రోచ్ అవుతున్నప్పుడు అంటే టెన్స్ టు జరుగుతున్నప్పుడు ఫంక్షన్ ఏ విధంగా మూవ్మెంట్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 వేర్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 2. ఎక్స్ వాల్యూ 3కి రీచ్ అవుతున్నప్పుడు అంటే ఎక్స్ టెన్స్ టు 3, దట్ మీన్స్ ఎక్స్ టెన్స్ టు 3 అంటే ఎక్స్ వేరియబుల్ అప్రోచెస్ టు నియరెస్ట్ టు 3. నియరెస్ట్ టు 3 మీన్స్ 2.9, 2.99, 2.999, 2.999, 2.99 ఇలా అన్నమాట. ఓకే, ఆ నియరెస్ట్ వాల్యూస్ ఆఫ్ 3 అవి తీసుకున్నాను నేను. అవి తీసుకెళ్ళి ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేశాను. అవి క్యాలిక్యులేటర్ ద్వారా చేస్తే కనుక వీ గెట్ దీస్ వాల్యూస్. ఎక్స్ అనేది అప్రోచెస్ టు 3, నియరెస్ట్ టు 3, వీ గెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అప్రోచెస్ టు 0.4. అంటే ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా 3కి దగ్గరగా ఉంటే ఆ ఫంక్షన్ వాల్యూస్ అన్నీ కూడా 0.4 దగ్గరగా ఉంటున్నాయి అన్నమాట. అంటే 0.4 అంటే ఎక్స్ రీచ్ టు నియరెస్ట్ టు 3, వీ గెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గోస్ టు 0.4. దట్ మీన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0.4. అలాగే చూడండి ఎక్స్ వాల్యూస్ నియరెస్ట్ టు 3, ఈ వాల్యూస్ కూడా తీసుకుంటే కనుక 3.1, 3.01, 3.001, వీ గెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ 0.41, 0.4000. అంటే ఎక్స్ టెన్స్ టు 3 అంటే ఎక్స్ అనే వాల్యూ ఎక్స్ వేరియబుల్ 3కి నియరెస్ట్గా ఉన్నప్పుడు ఫంక్షన్ కూడా నియరెస్ట్ టు 0.4. అంటే దీని మీనింగ్ ఏంటంటే కనుక దీన్ని మనం ఎలా ఇండికేట్ చేయొచ్చు అంటే కనుక లిమిట్
x tends to 3, f of x is equal to 0.4. This 0.4 is called limit. దీన్నే మనం ఏమంటాం అంటే కనుక లిమిట్ అంటాం. అంటే ఎక్స్ అనేది అప్రోచెస్ టు సమ్ న్యూమరికల్ వాల్యూ, వీ గెట్ ఫంక్షన్ అప్రోచెస్ టు సమ్ వాల్యూ, దట్ వాల్యూ ఈజ్ కాల్డ్ లిమిట్. అయితే ఇక్కడ కండిషన్ ఏంటి? లిమిట్ అని చెప్పాం కదా, కండిషన్ ఏంటి? అప్రోచెస్ టు సమ్ వాల్యూ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ నుంచి సమ్ నైబరింగ్ వాల్యూస్ అప్రోచ్ అవుతున్నాయి అన్నమాట. చూడండి 2.9 లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే వాల్యూస్ అన్నీ మాట ఇవి 3ని సపోర్ట్ చేస్తున్నాయి. అంటే 3ని సపోర్ట్ చేయడం అంటే కనుక నియరెస్ట్ టు 3 దగ్గరికి వస్తున్నాయి అనమాట. అలాగే నియరెస్ట్ టు 3కి వచ్చేకి రైట్ సైడ్ నుంచి కొన్ని వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా నెంబర్ లైన్ మనం ఎలా డ్రా చేస్తే కనుక ఇది దిస్ ఈజ్ ఎ నెంబర్ లైన్, దిస్ ఈజ్ 3. ఇటు నుంచి కొన్ని వాల్యూస్ వస్తున్నాయి, ఇటు నుంచి కొన్ని వాల్యూస్ వస్తున్నాయి. ఈ సైడ్ నుంచి వచ్చే వాల్యూస్ని రైట్ హ్యాండెడ్ సిస్టమ్ అన్నమాట. అంటే రైట్ హ్యాండెడ్ సిస్టమ్ నుంచి కొన్ని వాల్యూస్, ఓకే, లెఫ్ట్ హ్యాండెడ్ సిస్టమ్ నుంచి కొన్ని వాల్యూస్ వస్తాయి అన్నమాట. ఇటు నుంచి కొన్ని, ఇటు నుంచి కొన్ని. ఈ వాల్యూస్ యొక్క ఏం ఏంటి? 0.4. ఓకే, 0.4 అంటే ఈ వాల్యూస్ అన్నీ కూడా దేనికి క్లోజర్ టు 0.4. ఈ వాల్యూస్ అన్నీ కూడా ఏంటి? వీటి యొక్క ఏం ఏంటి? వీటి యొక్క ఏం ఏంటంటే కనుక ఎక్స్ అప్రోచెస్ టు 3, దట్ మీన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. ఈ వాల్యూస్ని కలెక్షన్ తీసుకుంటే కనుక ఈ రెండు వాల్యూస్ యొక్క సెట్ మనం తీసుకుంటే కనుక మనం అబ్జర్వ్ చేయవలసిన పాయింట్ ఏంటంటే కనుక దట్ వేరియబుల్ ఎక్స్ అప్రోచెస్ టు 3 మీన్స్ అప్రాక్సిమేట్లీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అని అన్నమాట. సో దిస్ ఈజ్ ఎక్స్టెన్స్. అప్పుడు దీన్ని మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే కనుక లిమిట్ ఎక్స్టెన్స్ టు 3, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.4. దిస్ 0.4 ఈజ్ కాల్డ్ లిమిట్. దీన్ని మనం స్మాల్ ఎల్ తోటి ఇండికేట్ చేస్తాం. ఇప్పుడు డెఫినేషన్ చెప్తాను చూడండి. డెఫినేషన్ చెప్పిన తర్వాత మనం ఇప్పుడు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసుకున్నదంతా అందులో వచ్చిందో లేదో చూద్దాం. ఓకే, ఫస్ట్ రైట్ ది డెఫినేషన్ నెంబర్ 1. ఫస్ట్ డెఫినేషన్ అన్నమాట ఇది. దీన్ని డెఫినేషన్ని అడ్వాన్స్డ్గా కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. సింపుల్గా చక్కగా మనకు అర్థమైనటువంటి విధంగా మీకు డెఫినేషన్ చెప్పడం జరిగింది ఇది. సో సీ ది డెఫినేషన్. వాట్ ఈస్ ది డెఫినేషన్? ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బికమ్స్ ఆర్బిటర్లీ క్లోజ్ టు ఏ యూనిక్ వాల్యూ L as x approaches small a from either side, that means left side or right side, either side, then the limit of f of x as x approaches small a is L. It is denoted by limit x tends to a, f of x is equal to L. This L is called limit of the function f of x. మీకు ఇందాక ఎగ్జాంపుల్లో చూపించాను నేను అవి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ డిఫైన్ చేశాను. ఎక్స్ ఎక్కడికి అప్రోచ్ అవుతుంది? ఎక్స్ అప్రోచెస్ టు నియరెస్ట్ టు 3. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ 0.4కి అప్రోచ్ అవుతుంది. అంటే 0.4 ఈజ్ కాల్డ్ ది లిమిట్ ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఒకసారి ఫంక్షన్ వాల్యూ లిమిట్ వాల్యూ రెండు ఈక్వల్ అవ్వవు. ఆ కాన్సెప్ట్ పక్కన పెట్టండి. ఓకే, చాలామంది అడుగుతూ ఉంటారు ఫంక్షన్ వాల్యూ లిమిట్ వాల్యూ ఒకటేనా అని. కాదు, రెండు డిఫరెంట్ అన్నమాట. అయితే ఈక్వల్ అవ్వచ్చు, లేకపోతే అవ్వకపోవచ్చు. కానీ ఇక్కడ డెఫినేషన్ ప్రకారం చూడండి, మీకు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్కి ఈ డెఫినేషన్ని దగ్గర పెట్టుకుని చదివితే కనుక లిమిట్ అంటే ఏంటో కాన్సెప్ట్ మీకు ఫామ్ అవ్వాలన్నమాట. చాలామందికి లిమిట్ కాన్సెప్ట్ ఫామ్ అవ్వదు. దిస్ లిమిట్ కాన్సెప్ట్ ఈజ్ ది బేసిక్ ఫండమెంటల్ ఆఫ్ క్యాల్కులస్. నేను చెప్పాను స్టార్టింగ్లోనే, లిమిట్ కాన్సెప్ట్ ఈజ్ ది బేసిక్ ఫండమెంటల్ ఆఫ్ క్యాల్కులస్. ఓకే, లిమిట్ అంటే ఎల్, ఇక్కడ ఎల్ తోటి ఇండికేట్ చేస్తాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. ఈ ఎల్ ఏంటి? ఎక్స్టెన్స్ టు ఏంటి? మళ్ళీ మీకు ఎక్స్టెన్స్ టు ఏకి డెఫినేషన్ చాలా క్లియర్గా చెప్తాను. అప్రోచ్ అవ్వడం అంటే మీనింగ్ ఏంటో మ్యాథమెటికల్గా చెప్పాలన్నమాట. మనం అప్రోచ్ అంటే నియరెస్ట్ టు అని చెప్తున్నాం అన్నమాట. దట్ ఈజ్ ఫార్మల్ లాంగ్వేజ్. మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది. దానికి డెఫినేషన్ కూడా మీకు చెప్తాను. ఇది డెఫినేషన్ నెంబర్ 1 ఇది. ఓకే, దిస్ ఈజ్ డెఫినేషన్ నెంబర్ 1. తర్వాత మ్యాథమెటికల్గా దీన్ని కొంచెం అడ్వాన్స్డ్గా కూడా డెఫినేషన్ మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ డెఫినేషన్ మీకు అర్థమైతే కనుక సెకండ్ డెఫినేషన్ ఇంకా బాగా అర్థమవుతుంది అన్నమాట. ఓకే, మీకు చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ డిఫైన్ చేశాను. ఎక్స్ గోస్ టు అంటే ఎక్స్ టెన్స్ టు, ఎక్స్ అప్రోచెస్ టు సమ్ వాల్యూ, దట్ మీన్స్ 2.999 అవన్నీ కూడా మనకి లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నటువంటి వాల్యూస్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఎయిదర్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ నుంచి కానీ రైట్ సైడ్ నుంచి కానీ అప్రోచ్ అవుతున్నటువంటి వాల్యూస్ అన్నమాట. 2.99, 2.9, 2.99, 2.99 ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్నాయి అన్నమాట. అదేవిధంగా 3.01, 3.001, 3.001 ఇవన్నీ కూడా రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్నటువంటి వాల్యూస్ అన్నమాట. వీటి యొక్క ఏంటి? 3ని అప్రోచ్ అవ్వడమే. ఓకే, కాబట్టి ఎక్స్ టెన్స్ టు 3
మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లోని. అప్పుడు ఫంక్షన్ వాల్యూస్ అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 0.4 లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చిన వాల్యూస్, రైట్ సైడ్ నుంచి వచ్చిన వాల్యూస్ ఒకే ఎయిమ్, వాటి ఎయిమ్ ఏంటంటే కానీ 0.4 దగ్గరికి రీచ్ అవటం అన్నమాట. సో దట్ 0.4 ఈజ్ కాల్డ్ లిమిట్. దాన్ని మనం L తోటి ఇండికేట్ చేస్తామట. అదే మన డెఫినేషన్ యొక్క మీనింగ్. ఈ డెఫినేషన్ చదువుతూ నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్ దగ్గర పెట్టుకుని కోయిన్సైడ్ అవుతూ చక్కగా అండర్స్టాండింగ్ చేసుకుంటే లిమిట్ కాన్సెప్ట్ ఏంటనేది మీకు ఫామ్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈజ్ అప్రోచ్మెంట్. ఎక్స్ అప్రోచెస్ టు, దట్ మీన్స్ ఎక్స్ టెన్స్ టు ఏంటో మీనింగ్ ఇంకా క్లియర్గా డెఫినేషన్తో చెప్తాను, చూస్తాను. ఆ యొక్క డెఫినేషన్ మీనింగ్ చెప్పిన తర్వాత మళ్ళీ లిమిట్ కాన్సెప్ట్ చెప్తాను. అప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అంటే ఇందులో మీకు నైబర్హుడ్ వాల్యూస్ అనమాట, డిలీటెడ్ నైబర్హుడ్ అండ్ నైబర్హుడ్ వాల్యూస్. నైబర్హుడ్ వాల్యూస్ అంటే నైబర్ అంటే ఇరుగు పొరుగు వాళ్ళమాట, పక్క వాళ్ళని అర్థం అన్నమాట. నైబర్హుడ్ వాల్యూస్ అంటే ఏదైనా ఒక నెంబర్ 5 ఉంటే కనుక లెఫ్ట్ సైడ్ని రైట్ సైడ్ని నియరెస్ట్ వాల్యూస్ని మనం ఏమంటామంటే కనుక నైబర్హుడ్ వాల్యూస్ అంటామన్నమాట. ఇందులో కొత్తగా వచ్చే టర్మ్స్ మాట ఇవి. నైబర్హుడ్ వాల్యూస్, డిలీటెడ్ నైబర్హుడ్ వాల్యూస్ అన్నమాట. డిలీటెడ్ నైబర్హుడ్, ఓకే. నైబర్హుడ్ అంటే మన ఇంటి పక్కన ఉన్నటువంటి పొరుగు వాళ్ళమాట. అలాగే నెంబర్స్ కూడా నైబర్ వాల్యూస్ ఉంటాయి. అది దాన్ని ఆ టర్మ్స్ యూజ్ చేసి మన ఇక్కడ మళ్ళీ ఒక డెఫినేషన్ ఎక్స్టెన్స్ టు ఏ అంటే మీనింగ్ ఏంటో చెప్తాను, రాసుకుందరు కానీ. ఓకే, మనం టెన్స్ టు అని చెప్పుకుంటున్నాం మనం కూడా. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది ఎక్స్టెన్స్ టు ఏ? సో ఎక్స్టెన్స్ టు ఏ మీనింగ్, దీన్ని సింపుల్గా ఎక్స్టెన్స్ టు అని రాస్తాను చెప్పుకున్నాం కదా. దాని అంటే ఏంటో చెప్పేసుకున్నాం. అంటే ఏమని చెప్పుకున్నాం మనం? ఎక్స్ నియరెస్ట్ టు ఏ వాల్యూ అని. దాని డెఫినేషన్ చూడండి. ఈ డెఫినేషన్ ఇదంతా మ్యాథమెటికల్ లాంగ్వేజ్ మాట ఇది. ఈ మ్యాథమెటికల్ లాంగ్వేజ్ని మీకు జామెట్రికల్ ఒక బొమ్మలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, లెట్ ఎక్స్ బి ఏ వేరియబుల్ అండ్ ఏ బి ఏ కాన్స్టెంట్ గివెన్ ఏ నెంబర్ డెల్టా గ్రేటర్ దెన్ 0 హౌఎవర్ స్మాల్ ఇఫ్ ఎక్స్ టేక్స్ అప్ వాల్యూస్ సచ్ దట్ 0 less than mod x minus a less than delta, then x is said to tend to small a. It is denoted by x tends to a. ఏంటిదంతా ఈ గోలంతా ఏంటి? ఇదంతా ఏంటంటే కనుక వెరీ సింపుల్. చూడండి, డ్రా ది నెంబర్ లైన్. దిస్ ఈజ్ ఏ ఈజ్ ఎనీ కాన్స్టెంట్ ఏ. ఓకే, ఇటు సైడ్ నుంచి కొన్ని వాల్యూస్ అప్రోచ్ అవుతూ ఉంటాయన్నమాట. దీన్ని ఏ ప్లస్ తోటి ఇండికేట్ చేద్దాం. పైన ప్లస్ ఇండికేట్ చేసామంటే కనుక రైట్ సైడ్ నుంచి వాల్యూస్ వస్తున్నాయని అర్థమన్నమాట. ప్లస్ ఇండికేట్స్ రైట్ సైడ్, మైనస్ ఇండికేట్ లెఫ్ట్ సైడ్. ఇటు నుంచి కొన్ని వాల్యూస్ అప్రోచ్ అవుతుందన్నమాట. ఏ మైనస్, దీన్ని ఇలా మైనస్ తోటి ఇండికేట్ చేద్దాం. ఓకే, ఏ మైనస్ అంటే కనుక లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే వాల్యూస్, ఏ ప్లస్ అంటే కనుక రైట్ సైడ్ నుంచి వచ్చే వాల్యూస్ ఒక నెంబర్కి రీచ్ అయితే కనుక ఆ నెంబర్ ఏంటి? ఏ. దాన్నే ఎక్స్టెన్స్ టు ఏ అంటన్నమాట. అలా ఉండాలన్నమాట. అంటే రైట్ సైడ్ నుంచి కొన్ని, లెఫ్ట్ సైడ్ నుంచి కొన్ని వాల్యూస్ రీచ్ అవుతూ ఉంటే కనుక ఒక నెంబర్ని సపోర్ట్ చేస్తే కనుక, సపోర్ట్ చేయడం అంటే అటు నుంచి ఇటు నుంచి రావడం అన్నమాట. చేస్తే కనుక దీన్నే మనం ఏమంటామంటే ఎక్స్టెన్స్ టు ఏ అని సింపుల్గా డినోట్ చేస్తామన్నమాట. దాని మీనింగ్ ఇదేమాట. ఇదంతా ఇక్కడ రాసుకున్నమాట. ఎక్స్ అనేది వేరియబుల్, ఏ అనేది ఫిక్స్డ్ కాన్స్టెంట్. ఈ డిఫరెన్స్ లెంత్లు తీసుకున్నప్పుడు వచ్చే వాల్యూ వెరీ స్మాలర్ వాల్యూస్ అన్నమాట. చూడండి, ఇందాక మీకు చూపించాను నేను 2.9, 2.99 ఆ ఎన్నింటికి డిఫరెన్స్ తీసుకుంటే వెరీ మైన్యూట్ వాల్యూస్ అన్నమాట అవి. అంటే క్లోజర్ టు 0 అన్నమాట. అంత స్మాలెస్ట్ వాల్యూస్ అన్నమాట అవి. ఆ స్మాలెస్ట్ వాల్యూ డెల్టా అన్నమాట ఇక్కడ మనకి. ఇవి ఏంటంటే కనుక ఆ వచ్చే వాల్యూస్ అన్నీ కూడా లెంత్, ఇది మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ. ఆ వేరియబుల్కి ఆ ఫిక్స్డ్ వాల్యూకి లెంత్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అది ఇదంతా రాసుకున్నది అనమాట. ఇలాగా మనం చెప్పుకున్న మీనింగ్ అంతా కూడా జామెట్రికల్గా చెప్తే కనుక ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఏ అనే కాన్స్టెంట్కి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి కొన్ని వాల్యూస్ అప్రోచ్ అవుతూ ఉంటే కనుక దాన్ని మనం అంటే సపోర్ట్ చేయాలన్నమాట. ఇటువంటి వాల్యూస్ ఇలాంటి వాల్యూస్ అన్నీ కూడా ఒక వాల్యూని మనకి రీచ్ అవుతూ ఉంటే కనుక వాటిని అబ్జర్వేషన్ బట్టి ఆ వాల్యూస్ అన్నీ కూడా ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇటు నుంచి వచ్చి ఒక 5 లేదా 6 ఒక నెంబర్కి అప్రోచ్ అవుతున్నాయి అని మనం క్లియర్గా చెప్పొచ్చు అన్నమాట. దాన్నే ఎక్స్టెన్స్ టు ఏ అంటామన్నమాట. దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ ఎక్స్టెన్స్ టు ఏ. దీని మీనింగ్, డెఫినేషన్, గ్రాఫ్ కూడా మీకు ఇక్కడ డ్రా చేశాను. ఓకే, సో రైట్ ది డెఫినేషన్ ఆఫ్ ఎక్స్టెన్స్ టు ఏ. ఈ ఎక్స్టెన్స్ టు ఏ డెఫినేషన్ మనకి కావాలని రాయాలనుకోండి, ఇది రాస్తే సరిపోతుంది. ఓకే, రైట్ డౌన్. ఓకే, నెక్స్ట్ మనం చెప్పుకునే లిమిట్ కాన్సెప్ట్ డెఫినేషన్లో నైబర్హుడ్ అనే పదం ఒకటి ఉపయోగిస్తాం. అసలు దాని మీనింగ్ ఏంటో తెలుసుకోవాలన్నమాట. వాట్ ఈస్ ది నైబర్హుడ్ అండ్ డిలీటెడ్ నైబర్హుడ్? నైబర్హుడ్ అంటే కనుక ఏమీ లేదు, వెరీ సింపుల్. డ్రా ది వన్ నెంబర్ లైన్. దిస్ ఈజ్ ఏ ఎనీ కాన్స్టెంట్. అంటే మనం ఒక చిన్న వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5, దీనికి
కామన్గా కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ తోటి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఏ అంటే సపోజ్ 5. ఈ 5 ఒక వాల్యూని మీరు కన్సిడర్ చేసుకోండి. దట్ వాల్యూ ఈజ్ వెరీ స్మాలర్ వాల్యూ. దట్ వాల్యూ ఈజ్ 0.001. అంటే మీరు ఇటువైపు నుంచి యాడ్ చేసుకుని వెళ్తే కనుక ఇవి 5.001, 5.002 ఫర్ అప్రాక్సిమేట్లీ 2 వాల్యూస్ రాస్తున్నాను. అలాగే ఇటు సైడ్ చూడండి 4.999, 4.98. ఓకే, ఇప్పుడు ఇక్కడ 0.001 ఈ వీటికి లెంత్లు క్యాలిక్యులేట్ చేస్తే కనుక మీకు 0.001 వచ్చింది. దట్ ఈజ్ వెరీ స్మాలర్ వాల్యూ, దట్ ఈజ్ డెల్టా అని అనుకుందాం. అప్పుడు మనం చూడండి ఇక్కడ A మైనస్ డెల్టా, A ప్లస్ డెల్టా. అంటే A మైనస్ డెల్టా అంటే ఏంటి? 5లోంచి ఆ మైన్యూట్ వాల్యూస్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు వచ్చినటువంటి ఈ వాల్యూస్ మాట. అలాగే 5కి ఆ మైన్యూట్ వాల్యూస్ యాడ్ చేసినప్పుడు వచ్చినటువంటి వాల్యూస్ ఇవి మాట. అంటే ఈ 5కి చాలా క్లోజ్ టు, అంటే ఈ 5 అనే నెంబర్కి చాలా దగ్గరగా ఉన్న ఈ వాల్యూస్ని మనం ఏమంటామంటే కనుక నైబర్హుడ్ వాల్యూస్ అంటామన్నమాట ఆఫ్ ది పాయింట్ ఏ. 5 అనే నెంబర్కి నైబర్హుడ్ వాల్యూస్ ఏంటి? 5.001, 5.002, 5.003. నైబర్ మీన్స్ పక్కన అని అర్థం అన్నమాట, నీరెస్ట్ అని. ఎక్కడో ఉన్నటువంటి వాల్యూస్ కాదు. ఓకే, ఎక్కడో ఉంటుంది 25, అది దీనికి 5కి నీరెస్ట్ వాల్యూ కాదు, దానికి దగ్గరగా ఉన్నటువంటి వాల్యూస్ని మనం నైబరింగ్ వాల్యూస్ అంటామట. వాటిని నైబర్హుడ్ వాల్యూస్ అంటాం. డెఫినేషన్ చూడండి, నైబర్హుడ్ ఆఫ్ ఏ పాయింట్ ఏ డెఫినేషన్ ఏంటి? ద సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్. సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ మీన్స్ ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి నెంబర్స్, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి నెంబర్స్ అన్నమాట. దట్ ఈస్ ద సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ లయింగ్ బిట్వీన్ ఏ మైనస్ డెల్టా అండ్ ఏ ప్లస్ డెల్టా. ఏట్ల మధ్యన ఉండాలి అవి. నువ్వు ఏ అని ఒక నెంబర్ తీసుకుని ఒక మైన్యూట్ వాల్యూ తీసుకుంటే కనుక యాడ్ చేసినప్పుడు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇక్కడ తీసుకునే వాల్యూ ఎలా ఉండాలంటే కనుక 5కి మైన్యూట్ వాల్యూ ఎలా ఉండాలి? 0.001 తీసుకోవాలన్నమాట. చాలా అంటే ఆ తీసుకునే వాల్యూ ఎలా ఉండాలంటే కనుక 0కి దగ్గరగా ఉండాలన్నమాట. నీరెస్ట్ టు 0 ఉన్న వాల్యూ మాత్రమే తీసుకోవాలి. అంతేగాని 2, 3, 5 అలా తీసుకోకూడదు అన్నమాట. తీసుకుంటే మనకి నైబర్హుడ్ వాల్యూస్ రావు. ఓకే, ఏ మైనస్ డెల్టా, ఏ ప్లస్ డెల్టా, ఆ డెల్టా కన్సిడర్ చేసుకున్నాం మైన్యూట్ వాల్యూ. అప్పుడు 5లోంచి సబ్ట్రాక్ట్ చేసి యాడ్ చేసినప్పుడు వచ్చినటువంటి ఈ వాల్యూస్ ఉన్నాయి చూసారా, దీస్ వాల్యూస్ ఆర్ కాల్డ్, దట్ మీన్స్ ఏ మైనస్ డెల్టా అండ్ ఏ ప్లస్ డెల్టా ఈజ్ కాల్డ్ నైబర్హుడ్ ఆఫ్ ఏ. వీటిని మనం ఏమంటామంటే కనుక నైబర్హుడ్ వాల్యూస్ అంటాం. అంటే మీకు డెఫినేషన్ చెప్తూ కరస్పాండింగ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను. ఏ అనే పాయింట్ తీసుకుంటే కానీ ఏ మైనస్ డెల్టా, అంటే ఏ మైనస్ డెల్టా అంటే ఇవన్నీ ఇవి మాట. డెల్టా మీన్స్ విత్ మాట, అంటే పాయింట్కి పాయింట్ ఈ నెంబర్కి మధ్య ఉన్నటువంటి విత్, దట్ విత్ ఈజ్ 0.001 అనమాట, నియరెస్ట్ టు 0. అంటే అప్పుడు దీన్నే మనం ఏమంటే కనుక ఈ వాల్యూస్ అన్నీ కూడా దిస్ సెట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ఈజ్ కాల్డ్ నైబర్హుడ్ ఆఫ్ ది పాయింట్ ఏ ఆర్ 5 తీసుకుంటే 5కి, ఏ తీసుకుంటే ఏకి. సో దట్ ఈస్ డినోటెడ్ బై నైబర్హుడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ మైనస్ డెల్టా, ఏ ప్లస్ డెల్టా. ఇదంతా ఒక సెట్ కాబట్టి ఇంటర్వెల్ అంటేనే ఒక సెట్. ఈ సెట్ కాబట్టి దిస్ సెట్ ఈజ్ కాల్డ్ నైబర్హుడ్ ఆఫ్ ఏ. దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ నైబర్హుడ్ ఆఫ్ ఏ. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ వాట్ ఈజ్ ఇండిటర్మినేట్ ఫామ్. అంటే దీన్ని తెలుగులో మనం అనిర్ధారకం అంటామన్నమాట, అంటే నిర్ధారించలేమన్నమాట. అంటే ఇండిటర్మినేట్ ఫామ్ అంటే కనుక మనం ఫంక్షన్ ఏదైనా ఉంటే కనుక ఫంక్షన్లో వేరియబుల్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక వేరియబుల్ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీనింగ్లెస్ అన్నమాట, అది అర్థవంతంగా ఉంటుందన్నమాట. దాని వాల్యూ ఎంతో మనకు తెలియదు. అటువంటి అన్నోన్ వాల్యూస్ని మనం ఇండిటర్మినేట్ ఫామ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² - 9/x - 3. Okay, suppose what is the value of f of 3? What is the value of function value f of 3? That means put x is equal to 3. We get 9 - 9/3 - 3, that equal to 0/0. This 0/0 వాల్యూ ఇప్పుడు వరకు మనం దాన్ని వాల్యూ ఎవాల్యుయేట్ చేయలేదు, ఐడెంటిఫై చేయలేదు అన్నమాట. సో దిస్ ఈజ్ ఇండిటర్మినేట్ ఫామ్. ఇలా ఎన్ని ఉంటాయంటే కనుక 0/0. ఓకే, నెక్స్ట్ 1 power infinity, infinity into 0, infinity power infinity, 0 power infinity, go on like this. These are called indeterminate forms మాట. అంటే మనం వాటిని ఖచ్చితంగా చెప్పలేం ఇట్లా వాల్యూస్ ఏంటనేది. అలాగా ఈ టైప్ ఆఫ్ వాల్యూస్ని మనం ఏమంటామంటే కనుక మనం ఇండిటర్మినేట్ ఫార్మ్స్ అంటాం. అలాంటి ఇండిటర్మినేట్ ఫార్మ్స్ ఎప్పుడు మనకి ఎగ్జిస్ట్ అవుతాయంటే కనుక లిమిట్స్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు మనకి ఇండిటర్మినేట్ ఫార్మ్స్ వస్తాయి. వచ్చినప్పుడు వాటి వాల్యూ మనం నిర్ధారించలేమని చెప్పేసి క్లోజ్ చేసేయటం కాదు. ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, ఒకసారి ఎవాల్యుయేట్ చేయగలుగుతాం, ఒకసారి ఎవాల్యుయేట్ చేయలేం.
ఈ ఇండిటర్మినేట్ ఫార్మ్స్ మనకి ఖచ్చితంగా తెలియాలి, ఎలా ఉంటాయి ఈ ఫార్మ్స్, ఎలా ఉంటాయి ఏంటి. ఈ ఇండిటర్మినేట్స్ ఉన్నటువంటి ఫార్మ్స్లో కొన్ని నేను చెప్పాను, 0/0, 1/∞, ఇన్ఫినిటీ ఇంటూ 0, ఇన్ఫినిటీ పవర్ ఇన్ఫినిటీ, 0/∞. మనం లిమిట్స్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ ఇండిటర్మినేట్ ఫార్మ్స్ వస్తాయన్నమాట. మనకి జనరల్గా వచ్చే ఇండిటర్మినేట్ ఫార్మ్స్ ఏంటంటే కనుక ఈ బాక్స్లో మెన్షన్ చేసాను చూసారా, ఇవేమాట. 0/0, ఇన్ఫినిటీ/ఇన్ఫినిటీ, 0 × ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ - ఇన్ఫినిటీ, 0/0, ఇన్ఫినిటీ పవర్ ఇన్ఫినిటీ, 1/∞, 0/∞, ఇన్ఫినిటీ/0. దీస్ ఆర్ కాల్డ్ ఇండిటర్మినేట్ ఫార్మ్స్. మన లిమిట్స్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఇవి ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది వన్ మోర్ ఎగ్జాంపుల్. సపోజ్ ద ఫంక్షన్ f of x is defined x² - 9/x - 3. What is the value of x is equal to 3? f of x is not defined. So because put x is equal to 3, we get indeterminate form, that is 0/0. మరి to evaluate limit x tends to 3 f of x, అప్పుడు మన ఆ ఫంక్షన్కి లిమిట్ మనకి ఎవాల్యుయేట్ చేయగలమా అంటే, ఎవాల్యుయేట్ లిమిట్ x tends to 3 f of x. ఎస్, బికాస్ మరి x ఈజ్ ఈక్వల్ టు 3 డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తుంటే వీ గెట్ ఇండిటర్మినేట్ ఫార్మ్. బట్ ఒక టేబుల్ డ్రా చేశాను నేను, x వాల్యూస్ 2, 2.1, 2.5, 2.7, 2.99, 2.99, 3. Here 3 at the point x is equal to 3, the function is not defined. Next 4, 3.9, 3.5, going like this, 3.001. We get the values 5, 5.1, 5.1, that equal to 5.999. These values 7, 6.9, ఆ వాల్యూస్ అన్నీ కూడా తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ద లిమిట్ అప్రోచెస్ టు దట్ వాల్యూ, అప్రోచెస్ టు ఇటు రైట్ సైడ్ నుంచి వచ్చే వాల్యూస్, లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే వాల్యూస్ దేన్ని సపోర్ట్ చేస్తున్నాయి? 5.999, 5.9999, 5.9999, 6.0001, దట్ ఈస్ నియరెస్ట్ టు 6. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 f of x is equal to 6. కానీ మనం యాక్చువల్గా x is equal to 3 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తుంటే నాట్ డిఫైన్డ్ అని వచ్చింది, ఇండిటర్మినేట్ ఫార్మ్ అని వచ్చింది. కానీ x tends to 3, ఇప్పుడు మీకు మీనింగ్ చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. x tends to 3 అంటే x వాల్యూస్ అన్నీ కూడా 3కి నియరెస్ట్ 3కి వెళ్ళినప్పుడు ఆ నైబర్హుడ్ వాల్యూస్ అన్నీ కూడా దేనికి దగ్గరికి వస్తున్నాయి? 6కి దగ్గరికి వస్తున్నాయి. దట్ 6 ఈజ్ కాల్డ్ లిమిట్. లిమిట్ అంటే అది కాన్సెప్ట్ అనమాట. ఓకే, అయితే మీరు అడగవచ్చు దీన్ని ఇంకో విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సార్ దీని లిమిట్ ఎక్స్టెన్స్ టు 3, దిస్ కెన్ బి రిటన్ యాజ్ x - 3 ఇంటూ x + 3 బై x - 3. క్యాన్సిల్, we get limit x tends to 3, x plus 3 is equal to, x tends to 3 means x nearest to 3. That means x is equal to 3, substituting in this equation, that equal to 3 plus 3, that equal to 6. మామూలు జనరల్గా ఆల్జిబ్రిక్గా మనం చేస్తే కనుక 6 వచ్చింది. అదే మనం నైబర్హుడ్ వాల్యూస్ని దృష్టిలో పెట్టుకుని టేబుల్ని అబ్జర్వ్ చేస్తే కనుక నియరెస్ట్ టు క్లోజర్ టు 6. సో మనం ఏం చేస్తాం, దగ్గరగా ఉన్న వాల్యూస్ 6.0001, 5.9999, ఈ నైబరింగ్ వాల్యూ 6కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి 6ని అప్రోచ్ అవుతున్నాయి కాబట్టి 6 ఈజ్ కాల్డ్ ది లిమిట్. దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ లిమిట్. ఓకే, ద సెకండ్ డెఫినేషన్ ఆఫ్ లిమిట్ అంటే ఫస్ట్ డెఫినేషన్ చెప్పాను చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా ఉంటుందని డెఫినేషన్ 1 అన్నమాట. అది ఇంకా ఎలాబొరేటెడ్ కొంచెం అడ్వాన్స్డ్గా చక్కగా నీట్గా కంప్లీట్గా చెప్పుకోవాలంటే కనుక దిస్ ఈజ్ డెఫినేషన్ నెంబర్ 2. లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఒక ఫంక్షన్కి లిమిట్ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ f of x ఫంక్షన్ తీసుకోవాలి, ఆ ఫంక్షన్ ఇండిటర్మినేట్ అవ్వకుండా చూసుకోవాలి ఫస్ట్. ఓకే, వాట్ ఈస్ ది డెఫినేషన్? ద లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ f of x యాజ్ x tends to small a is said to be limit L. f of x ఓ ఫంక్షన్ ఉంది, x అనే వేరియబుల్ ఏకి రీచ్ అవుతుంది అంటే x tends to a జరుగుతుంది, ఆ x వేరియబుల్ ఏకి రీచ్ అవుతుంది. f of x అనేది వాల్యూ ఒక L అనే వాల్యూకి రీచ్ అవుతే గనక అంటే అప్పుడే మనం దాన్ని L అంటమాట. అంటే x tends to a జరుగుతుంది అంటే x అనే వేరియబుల్కి ఏకి అప్రోచ్ అవుతుంది, ఈ సెడ్ టు బి లిమిట్ L. అప్పుడు Lని మనం లిమిట్ అని చెప్పాలంటే కనుక x అప్రోచ్ అవుతున్నప్పుడు ఫంక్షన్ కూడా అప్రోచ్ అవుతుంది కదా, ఆ ఫంక్షన్ కూడా ఎక్కడికి అప్రోచ్ అవుతుందో చూసుకోవాలన్నమాట. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి కూడా దానికి కూడా కొన్ని వాల్యూస్ అప్రోచ్ అవుతూ ఉంటాయి. ఆ అప్రోచ్ అవుతున్నటువంటి ఒక వాల్యూనే మనం ఏమంటామంటే కనుక లిమిట్ అంటాం. అదే చెప్పాడు అన్నమాట. ఇఫ్ ఫర్ ఎనీ ఆర్బిటర్లీ చూజన్ పాజిటివ్ నెంబర్ ఎప్సిలాన్, దీన్ని ఎప్సిలాన్ అని చదువుతాం. ఎప్సిలాన్ అంటే ఆర్బిటర్లీ కాన్స్టెంట్స్ అన్నమాట. అలాంటివి ఎన్ని ఉంటాయి మీకు చూపించాను.
2.9, 2.99, 2. అలా చాలా ఉంటాయన్నమాట, ఇన్ఫినిట్లీ మెనీ ఉంటాయన్నమాట, చాలా ఉంటాయి. ఓకే, ఎప్సిలాన్ హౌఎవర్ ఏ స్మాల్ బట్ నాట్ జీరో. ఆ వాల్యూస్ అన్నీ కూడా ఎలా ఉంటాయి, నియరెస్ట్ టు జీరో అన్నమాట, అంతేకాని జీరో మట్టికి కావు అవి. అట్లా ఇక్కడ డిఫరెన్స్ తీసుకున్నప్పుడు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఇక్కడికి నియరెస్ట్ టు జీరో బట్ నాట్ జీరో. ఓకే, దేర్ ఎగ్జిస్ట్ ఏ కరస్పాండింగ్ పాజిటివ్ నెంబర్ డెల్టా సచ్ దట్ మాడ్యులస్ f of x minus l less than epsilon for all x such that 0 less than mod x minus a less than delta. It is denoted by limit x tends to a f of x is equal to l. ఓకే, దిస్ ఈజ్ ది, అంటే మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ అన్నిటికి కూడా మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్సే ఒక మ్యాథమెటికల్గా ఒక నోటేషన్ తోటి ఇన్ఫినిట్ వాల్యూస్ అన్నిటిని ఒక డెల్టా తోటి ఎప్సిలాన్ తోటి ఇలాగా మనం మైన్యూట్ వాల్యూని ఎప్సిలాన్ తోటి ఇలాగ ఇండికేట్ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా మ్యాథమెటికల్గా ఒక డెఫినేషన్ ఫ్రేమ్ చేస్తే కనుక దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఓకే, మీరు డెఫినేషన్ 1 రాసినా పర్లేదు, డెఫినేషన్ 2 రాసినా రాదు. దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ limit of a function, very most important definition. Okay, first write down the definition of limit of a function. లిమిట్ అంటే ఫంక్షన్కి 2 డెఫినేషన్ చెప్పాను కాబట్టి 2 డెఫినేషన్స్ మీరు నోట్ చేసుకోండి, ఇది కూడా నోట్ డౌన్. ఓకే, లిమిట్ యొక్క కాన్సెప్ట్ డెఫినేషన్స్ 2 డెఫినేషన్ చెప్పుకున్నాం విత్ ఎగ్జాంపుల్స్ తోటి. నెక్స్ట్ లిమిట్స్లో 2 టైప్స్ ఆఫ్ లిమిట్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ లిమిట్స్లో రైట్ హ్యాండ్ లిమిట్ ఒకటి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఒకటి. రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి, రైట్ హ్యాండ్ లిమిట్ అంటే కనుక మీకు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఒక కాన్స్టెంట్కి అంటే ఒక వాల్యూకి లెఫ్ట్ సైడ్ని రైట్ సైడ్ని కూడా నైబరింగ్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఏ అనేది ఒక పాయింట్ తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ అప్రోచెస్ టు ఓన్లీ రైట్ సైడ్ నుంచే కొన్ని వాల్యూస్ మనకు సపోర్ట్ చేస్తున్నాయి. దెర్ ఈజ్ నో సపోర్టెడ్ టు లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ నుంచి వాల్యూస్ ఏం సపోర్ట్ చేయట్లేదు. అంటే ఏదో ఫర్ ఎగ్జాంపుల్ 5.01, 5.001, 5.002 ఈ వాల్యూస్ నైబరింగ్ వాల్యూస్ ఉన్నాయి. అంటే అది 5ని సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి నియరెస్ట్ టు 5 కాబట్టి దట్ 5 ఈజ్ కాల్డ్ రైట్ హ్యాండ్ లిమిట్ అనమాట. అంటే ఒకవైపునే జరుగుతుంది సపోర్టింగ్, అంటే అప్రోచ్మెంట్ అనేది రైట్ సైడ్నే పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఈ విధంగా రైట్ సైడ్నే పాసిబిలిటీ, రైట్ సైడ్ నుంచే వాల్యూస్ అప్రోచ్ అవుతున్నాయి కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ రైట్ హ్యాండ్ లిమిట్. ఓకే, వాట్ ఈస్ ది డెఫినేషన్? మనం లిమిట్ డెఫినేషన్ చెప్పుకున్నాం కదా, ఆ లిమిట్ డెఫినేషన్లోనే కొంచెం మార్పులు జరుగుతాయి అన్నమాట. ఆ మార్పులు ఏంటంటే కనుక ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మైనస్ డెల్టా ఏ ప్లస్ డెల్టా అని ఉంటుంది. ఇందులోకి వచ్చేటప్పటికి ఓన్లీ రైట్ సైడే తీసుకుంటాం అన్నమాట. దట్ మీన్స్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా ఏ ప్లస్ డెల్టా తీసుకుంటాం. ఓకే, అక్కడ ఏంటి ఏ మైనస్ డెల్టాకి ఏ ప్లస్ డెల్టాకి మధ్యలో ఉన్న నైబరింగ్ వాల్యూస్ అన్నీ తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ సగమే తీసుకుంటాం, ఆ సగం కూడా రైట్ సైడ్ వైపే తీసుకుంటాం అన్నమాట. ఓకే, డెఫినేషన్ చూడండి. రైట్ హ్యాండ్ లిమిట్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ సెట్ టు టెండ్ టు ఏ లిమిట్ ఎల్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఫ్రమ్ ది రైట్ సైడ్. ఓకే, అదైతే కనుక ఎయిదర్ సైడ్ రెండింటి నుంచి అన్నమాట, ఫ్రమ్ ది రైట్. ఇఫ్ టు ఎనీ పాజిటివ్ నెంబర్ ఎప్సిలాన్ there corresponds a positive number delta such that modulus of f of x minus l less than epsilon for all x belongs to a comma a plus delta. సింపుల్గా ఈ డెఫినేషన్ అంతా మీరు బట్టి పట్టడం. కాన్సెప్ట్ ఎలా అర్థం చేసుకోవాలి, ఏ అనే పాయింట్ ఉంది, రైట్ సైడ్ నుంచి అప్రోచ్మెంట్ జరుగుతుంది అన్నమాట. అంటే వాల్యూస్ అన్నీ కూడా రైట్ సైడ్ నుంచి అప్రోచ్మెంట్ జరుగుతాయి అన్నమాట ఈ 5 అనే పాయింట్కి. ఓకే, అప్పుడు ఈ 5ని ఏమంటామంటే కనుక మనం రైట్ హ్యాండ్ లిమిట్ అంటాం. అది కూడా ఎల్తోటి ఇండికేట్ చేస్తాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్. ఈ అప్రోచ్ అవుతున్నటువంటి వాల్యూకి పైన మనం ప్లస్ పెట్టామనుకోండి, ఆ వాల్యూస్ నైబరింగ్ వాల్యూస్ అన్నీ కూడా రైట్ సైడ్ నుంచి వస్తుందని అర్థం అన్నమాట. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. 5 ప్లస్ అన్నాం అనుకోండి, 5.001, 5.002, 5.003 ఆ నైబరింగ్ వాల్యూస్ అన్నీ కూడా అప్రోచ్మెంట్ ఆ విధంగా జరుగుతున్నాయని అర్థం అన్నమాట. సో దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ రైట్ హ్యాండ్ లిమిట్. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే రైట్ నుంచి అప్రోచ్ అయితే కనుక రైట్ హ్యాండ్ లిమిట్, లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అయితే కనుక నైబరింగ్ వాల్యూస్, దాన్ని మనం ఏమంటామంటే కనుక లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటామంట. డెఫినేషన్ సేమ్. ఇందాక మనం ఇక్కడ రైట్ అని రాసుకున్నాం, ఇప్పుడు లెఫ్ట్ అని రాసుకుంటాం ఇక్కడ. ఓకే, ఏ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ సెట్ టు టెండ్ టు ఏ లిమిట్ ఎల్ ఎక్స్టెండ్స్ టు ఏ ఫ్రమ్ ది లెఫ్ట్ ఇఫ్ టు ఎనీ పాజిటివ్ నెంబర్ ఎప్సిలాన్ దేర్ కరస్పాండ్స్ ఏ పాజిటివ్ నెంబర్ డెల్టా సచ్ దట్ modulus of f of x minus l less than epsilon for all x belongs to a minus delta gamma a. అంటే నైబరింగ్ వాల్యూస్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ నుంచి వస్తాయి అన్నమాట ఇవి. ఓకే, సో ఇట్ ఈస్ డినోటెడ్ బై లిమిట్ ఎక్స్టెండ్స్ టు a మైనస్ f of x is equal to l.
లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ని అయితే కనుక ఏ మైనస్ తోటి ఇండికేట్ చేస్తాం, రైట్ హ్యాండ్ లిమిట్లు అయితే కనుక ఏ ప్లస్ తోటి ఇండికేట్ చేస్తాం. జనరల్గా ప్లస్ అంటే కనుక రైట్ హ్యాండ్ సైడ్, మైనస్ అంటే కనుక లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో దీస్ ఆర్ ది రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్స్ కాన్సెప్ట్స్ అనమాట. ఓకే, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మరి. ఈ డెఫినేషన్స్ కరెక్ట్గా అర్థమైతే కనుక దీని మీద ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చక్కగా చేసేయచ్చు. ఓకే, ఈ డెఫినేషన్ మీరు గుర్తుపెట్టుకుని బట్టి పెట్టి చదవడమే తప్ప ప్రాబ్లం చేసేటప్పుడు మటుకి ఈ డెఫినేషన్ తోటి మనకి ఎటువంటి సంబంధం ఉండదు. కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి, రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి, లిమిట్ అంటే ఏంటి. ఓకే, ఒకే ఒక ఎగ్జాంపుల్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కానీ లిమిట్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్. ఓకే, రైట్ హ్యాండ్ లిమిట్ డెఫినేషన్ రాశారు కదా, అలాగే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ డెఫినేషన్ కూడా రాసుకోండి, రైట్ డౌన్. సో లిమిట్ డెఫినేషన్ చెప్పాను, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ డెఫినేషన్ చెప్పాను, రైట్ హ్యాండ్ లిమిట్ డెఫినేషన్ చెప్పాను. ఈ డెఫినేషన్స్కి మీకు మైండ్లో డైజెస్ట్ అయితే సరిపోతుంది అనమాట. అది ప్రాక్టికల్గా ఉండాలన్నమాట. చిన్న ఎగ్జాంపుల్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వెరీ సింపుల్గా గుర్తుపెట్టుకుంటే ఈ డెఫినేషన్ అంతా మీరు ఎగ్జామినేషన్లో డిఫైన్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అన్నారు అనుకోండి, ఇదంతా రాయాలి. కానీ మనకి లోపల ఐడియా ఎలా ఉండాలనేది చెప్తాను అనమాట. అంటే డెఫినేషన్కి మనం ఆలోచించే విధానానికి కరస్పాండెన్స్ కోయిన్సైడ్ అవ్వాలన్నమాట. ఓకే, సో లిమిట్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా సింపుల్గా చూడండి. నెంబర్ లైన్ మీద 5 అనేది ఒక కాన్స్టెంట్ తీసుకున్నాను. ఈ కాన్స్టెంట్కి నైబరింగ్ వాల్యూస్ ఏంటంటే కనుక 5.01, 5.02 గోన్ లైక్ దిస్. ఓకే, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే కనుక నియరెస్ట్ టు 5. ఈ రైట్ సైడ్ హ్యాండ్ అబ్జర్వ్ చేస్తే కనుక ఇవన్నీ కూడా నియర్ 4.96, 97, 98, 99, 4.99. దీస్ ఆల్ వాల్యూస్ నియరెస్ట్ టు 5. ఓకే, టోటల్గా ఇటు నుంచి వచ్చేవి కూడా నియరెస్ట్ టు 5. సో దిస్ 5 ఈజ్ కాల్డ్ లిమిట్. మరి రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి? రైట్ హ్యాండ్ లిమిట్ అంటే 5.01, 5.02, 5.03 గోన్ లైక్ దిస్. అంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి వచ్చే వాల్యూస్ అన్నీ కూడా నియరెస్ట్ టు 5. అంటే 5కి సపోర్ట్ చేసే విధంగా ఉన్నాయి. 5ని ఈ వాల్యూస్ అన్ని, ది సెట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ నియరెస్ట్ టు 5. సో దిస్ 5 ఈజ్ కాల్డ్ రైట్ హ్యాండ్ లిమిట్. దీన్ని 5+ తోటి ఇండికేట్ చేస్తామన్నమాట. అంటే రైట్ సైడ్ నుంచి అప్రోచ్మెంట్ అనమాట. లెఫ్ట్ సైడ్ నుంచి లేవు చూడండి, 0, 1, 2, 3 గోన్ లైక్ దిస్ అలా ఉన్నాయన్నమాట. అంటే నియరెస్ట్ వాల్యూస్ లేవు, చాలా లాంగ్గా ఉన్నమాట వాల్యూస్ అన్నీ కూడా. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఇది. దీనికి కాన్వర్స్ అనమాట. అంటే రైట్ హ్యాండ్ లిమిట్ అంటే 5+ తోటి ఇండికేట్ చేస్తాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చూడండి 5, 4.96, 97, 98, 99. నియరెస్ట్ వాల్యూస్, ద సెట్ ఆఫ్ ఆల్ నైబరింగ్ వాల్యూస్ నియరెస్ట్ టు 5. సో దిస్ 5 ఈజ్ కాల్డ్ రైట్ హ్యాండ్ లిమిట్. దీన్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే కనుక 5- తోటి ఇండికేట్ చేస్తామట. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ అంటే అది లిమిట్ అంటే సమ్ అప్రోచ్, ఒక వేరియబుల్ అప్రోచ్ అవుతున్నప్పుడు ఆ వాల్యూని సపోర్ట్ చేసే వాల్యూని మనం లిమిట్ అంటామట. ఓకే, సో ఇవి చూడండి, ఇక్కడ మనం డెఫినేషన్ ఏమో రాసుకుంటాం, A-డెల్టా అంటే 5కి తక్కువగా ఉన్న వాల్యూస్ మాట, వెరీ మైన్యూట్ వాల్యూస్ మాట. ఓకే, ఇది A-డెల్టా, ఇది A+డెల్టా, 5 కంటే కొంచెం ఎక్కువ ఉన్న వాల్యూస్. A-డెల్టా, A+డెల్టా, ద సెట్ ఆఫ్ ఆల్ A-డెల్టా, A+డెల్టా ఈజ్ లిమిట్. అంటే ఆ సెట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా నియరెస్ట్ వాల్యూస్ టు ది 5. సో 5 ఈజ్ లిమిట్. అందులో సగమే జరిగింది అనుకోండి, ఇది జరిగితే కనుక లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, ఇది జరిగితే కనుక రైట్ హ్యాండ్ లిమిట్. అంతే, వెరీ సింపుల్. ఓకే, లిమిట్ మీద చిన్న అప్లికేషన్ చెప్తాను చూడండి. అదేంటంటే కనుక లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ట్రయాంగిల్. అంటే దాని అర్థం ఏంటి? లిమిట్ మీన్స్ ఎక్స్ వేరియబుల్. ఇక్కడ ఎక్స్ మీన్స్ హియర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఆఫ్ ట్రయాంగిల్. నెంబర్ ఆఫ్ సైడ్స్ మాట. ఎక్స్ అంటే వేరియబుల్ కదా, 3 సైడ్స్ అవ్వచ్చు, 4 సైడ్, 3 సైడ్స్ అయితే కనుక ట్రయాంగిల్ అవుతుంది. నెంబర్ ఆఫ్ సైడ్స్ మాట, సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. నెంబర్ ఆఫ్ సైడ్స్ పోనీ, ఎక్స్ ఇండికేట్స్ హియర్ ఏ వేరియబుల్, దట్ వేరియబుల్ ఇండికేట్స్ నెంబర్ ఆఫ్ సైడ్స్. Suppose x is equal to 3, that is triangle. This x tends to infinity. అంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఆ సైడ్స్ అన్నీ కూడా ఇన్ఫినైట్ సైడ్స్ అయినప్పుడు ఆబ్జెక్ట్ ఎలా మారిపోతుంది? గోస్ టు దట్ ఈక్వల్ టు దిస్ ఈజ్ కాల్డ్ లిమిట్. ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ అంటే ఎక్స్ అనే వేరియబుల్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇన్ఫినైట్ అయినప్పుడు ఆ ట్రయాంగిల్ ఏ విధంగా చేంజ్ అయిపోతుంది? ఒక సర్కిల్ కింద చేంజ్ అయిపోతుంది అనమాట. సో లిమిట్ అంటే కాన్సెప్ట్ అనమాట. మనం లిమిట్ అంటే ఏదో మ్యాథమెటికల్గా డెఫినేషన్ చదివేసి లిమిట్ అంటే ఫంక్షన్, వేరియబుల్, రీచెస్, అప్రోచెస్ ఇలా చదివేయడం వల్ల కాదు. అసలు ఒరిజినల్ మీనింగ్ ఇది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, ట్రయాంగిల్ గోస్ టు సర్కిల్. ఆ విధంగా చేంజ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ లిమిట్. చిన్న ఎగ్జాంపుల్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ట్రయాంగిల్ నెంబర్ ఆఫ్ ఒక సైడ్కి 3 సైడ్స్ ఉంటే కనుక ట్రయాంగిల్ 4 ఉంటే క్వార్టర్లేటరల్, 5 ఉంటే పెంటాగాన్, 6 ఉంటే హెక్సాగాన్. అలా ఇన్ఫినైట్ సైడ్స్ ఉంటే కనుక ఇన్ఫినైట్కి అప్రోచ్ అవుతాయి కనుక దట్ ఈస్ కాల్డ్ సర్కిల్. ఓకే, సో దీన్నే లిమిట్ అంటన్నమాట.
ఈ విధంగా ఆ అప్రోచ్మెంట్ అనేది ఎలా ఉండాలంటే కనుక కరెక్ట్గా మనకి ఆబ్జెక్ట్లో ఏం చేంజ్ అవుతుంది. అసలు యాక్చువల్గా లిమిట్ ఈజ్ ఏ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ క్యాల్కులస్. ఈ లిమిట్ కాన్సెప్ట్ దేని డీల్ చేస్తుందంటే కనుక చేంజ్ ఆఫ్ ది ఫంక్షన్. ఒక ఫంక్షన్లో ఏ విధంగా చేంజ్ వస్తుంది, అది ఇంక్రీజింగ్ అవుతుందా డిక్రీజింగ్ అవుతుందా, దాని గురించి చెప్పే కాన్సెప్ట్ అన్నమాట ఇది లిమిట్ కాన్సెప్ట్ అంటే. చూడండి చేంజ్ ఎలా చేంజ్ అయింది, ఇది సర్కిల్ కింద చేంజ్ అయింది లేదా. అలాగే ఆ లిమిట్ బేస్ దేనికి బేస్ అంటే కనుక ఇంటిగ్రేషన్కి డిఫరెన్షియేషన్కి. దీని మీద బేస్ చేసుకుని 2 టాపిక్స్ వస్తాయి, 2 చాప్టర్స్, డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్. డిఫరెన్షియేషన్ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది, ఇంటిగ్రేషన్ సెకండ్ ఇయర్లో ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ది మెయిన్ కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్. టుమారో ఆన్వర్డ్స్ ప్రాపర్టీస్ ఆన్ లిమిట్స్. ఓకే, అలాగే ఎక్స్ అనే వేరియబుల్ ఇన్ఫినిటీకి అప్రోచ్ అవుతున్నప్పుడు దాని యొక్క కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు వరకు కూడా ఎక్స్ టెన్స్ టు ఏ అంటే ఎక్స్ అనేది ఒక రియల్ నెంబర్కి రీచ్ అయినప్పుడు మాత్రమే మనం చూసాం. అదే ఎక్స్ అనేది ఇన్ఫినిటీకి రీచ్ అయినప్పుడు ఆ ఫంక్షన్ వాల్యూస్ ఎక్కడికి ఎలా ఏ విధంగా అప్రోచ్ అవుతుంది, ఆ టైప్ ఆఫ్ ఫంక్షన్స్కి లిమిట్స్ ఏ విధంగా ఉంటాయి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, టుడే క్లాస్ ఈజ్